ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించారో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి వీళ్ళ జన్మతః ఎంత నిజాయితీ పరులనంటే వీళ్ళ చేతి గుండా ఎవరికైనా డబ్బులు ఇస్తే స్వతహాగా వాళ్ళ జేబులోకి వెళ్ళి పెట్టుకునేటువంటి సున్నితమైన మనస్తత్వం కలవారు. ఎంత నిబద్ధతగా ఉంటారనంటే ఎవరైనా వీళ్ళకి ఒక్కసారి సహాయం చేస్తే ఇంకా వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కానీ వీళ్ళ మంచి నిజాయితీకి ఎటువంటి గుర్తింపు అనేది ఉండదు. అందరూ వీళ్ళని ఒక ఒక ఆటంకంలో ఉన్నప్పుడు, ఒక ఆపత్కాల సమయంలో వీళ్ళని వాడుకుంటారు. కానీ వీళ్ళకి ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలలో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా ఎవరు కూడా సహాయం చేయరండి. వీళ్ళు మాత్రం వాళ్ళకి సహాయం చేయడంలో ముందుంటారు. వీళ్ళ దగ్గర లేకున్నా కూడా వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకొని మళ్ళీ మధ్యవర్తిత్వాలు చేసి అనూహ్యంగా నష్టపోతామని తెలిసినా కూడా ఎదుటి వాళ్ళ కష్టాలను వీళ్ళ కష్టాలుగా చేసుకుంటారు. మెయిన్ గా కర్కాటక రాశి వాళ్ళకి ఎంత కష్టపడ్డా డబ్బు మాత్రం మిగులుబాటు అనేది ఉండదండి. ఎప్పుడు ఫ్యామిలీ కోసం అహర్నిశలు రేయింబవలు ఒక కొవ్వొత్తిలా కరిగిపోతూనే ఉంటారు. వీళ్ళ చేతికుండా డబ్బులు ఎవరికైనా ఇస్తే అవి తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళు ఏదైనా నూతనంగా వ్యాపారం ప్రారంభించినా, నూతనంగా ఏదైనా వాహనం కొనుగోలు చేసినా కలిసి వస్తుంది. కానీ ఏదో నామమాత్రంగా సంపాదిస్తున్నామా అంటే సంపాదిస్తున్నామా అన్నట్టుగానే ఉంటుంది. మెయిన్ గా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం అనేది ఉంటుంది. మీరు కర్కాటక రాశిలో జన్మిస్తే జన్మతః ఒక్కసారి మీ డేటాబర్త్ను నాకు పంపించినట్లయితే మీ పేరుని 360 డిగ్రీల పైకి కరెక్షన్ చేయించుకొని చూడండి. ఈ రాబోయే ఉగాది పరాభవ నామ సంవత్సరం నుండి మీరు ఖచ్చితంగా సుమారుగా కోట్లల్లో వెచ్చిస్తారు.